జాతీయ రిటైలర్స్ 9వ వార్షికోత్సవం సందర్భంగా సంబంధిత అసోసియేషన్ నిన్న బుధవారం సమావేశమైంది. దేశవ్యాప్తంగా కిరాణా షాపులు ఎదుర్కొంటున్న కష్ట నష్టాలపై సంఘం ప్రతినిధులు చర్చించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ వీడియోలో చూద్దాం. ప్రైవేట్, కమర్షియల్, క్విక్ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ల వద్ద ఇబ్బంది పడుతున్నామని ఫెడరేషన్ ఆఫ్ రిటైలర్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా FIRI సభ్యుల ఆవేదన వ్యక్తం చేశారు. బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ, ఇన్స్టామార్ట్ వంటివి శరవేగంగా విస్తరిస్తుండటం కిరాణా దుకాణాల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వెల్లిబుచ్చున్నారు. ఆన్లైన్ కామర్స్ ప్లాట్ఫామ్ల కారణంగా రిటైల్ వ్యాపారానికి వెన్నెముక లాంటి కిరాణా ఎకానమీ తీవ్ర ఒత్తిడికి గురవుతోందని పేర్కొన్నారు. నిమిషాల్లో సరుకులను డెలివరీ చేసే యాప్ల వల్ల గతేడాది దేశవ్యాప్తంగా దాదాపు 2 లక్షల కిరాణా స్టోర్లు మూతపడ్డాయని తెలిపారు. ముంబైలోని ఆఫ్లైన్ గ్రాసరీ ఎకోసిస్టంపై JP Morgan నిర్వహించిన స్టడీ వివరాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. డార్క్ స్టోర్లు భారీ డిస్కౌంట్ల వద్ద తమ విక్రయాలు తగ్గినట్లు 60% కిరాణా స్టోర్లు వెల్లడించాయని 2024లో విడుదలైన నివేదిక పేర్కొన్నట్లు తెలిపారు. FRIAలో 42 అసోసియేషన్లు, 80 లక్షలకు పైగా MSME రిటైలర్లు ఉన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ONDCకి మాత్రం FRAI మద్దతు తెలిపింది.